अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। लस्सी तलब अ हाउस ऑफ मिल्क शेक, न्यू टाउन महबूब नगर। इनके यहाँ लजीज व जायकेदार हर किस्म के मिल्क शेक, लस्सी, स्मूदी, मॉकटेल, आइसक्रीम व दीगर अशिया दस्तयाब है। मैं मुकामी हूँ। मेरी कंपनी से कई बेरोजगारों को रोज़ी से जोड़ा हूँ। महबूब नगर पार्लिमानी उम्मीदवार एम श्रीनिवास रेड्डी। तफसीलात के मुताबिक शादनगर असेंबली हल्के कशमपेट मंडल में मुनक़दा BRS पार्टी के कायदीन और कारकुनों से मुनक़दा इजलास से खिताब करते हुए एम श्रीनिवास रेड्डी ने कहा कि कांग्रेस पार्टी आवाम को झूठे वादे करते हुए इख्तिदार में आई है। BRS के 10 साल दौरे इख्तिदार में KCR ने रियासत तेलंगाना को तरक्याती रियासत बनाया है और BRS के दौरे इख्तिदार में तमाम तबक़ात के साथ इंसाफ किया गया है और सरकारी स्कीमात से रियासत की आवाम ने इस्तिफ़ादा हासिल किया। मैंने अपने 5 साल दौर में कई एक मसाइल पर पार्लियामेंट में आवाज़ उठाई है और BJP पर तनक़ीद करते हुए कहा कि मरकज़ी हुकूमत ने रियासत तेलंगाना के लिए कुछ नहीं किया। BJP मजहब के नाम पर सियासत करने का इल्ज़ाम आयद किया। इस मौके पर साबिक़ रुकन असेंबली शादनगर अंजया व दीगर कायदीन भी मौजूद थे। పెన్షన్లు ఆసరా పెన్షన్లు 2000 రూపాయల పెన్షన్లు ఇచ్చి అదే విధంగా రైతు బంధు ఇచ్చి రైతు బీమా ఇచ్చి ఎన్ని విధాలు చేసిందో చూడండి। ప్రతి ఈరోజు గవర్నమెంట్ సొమ్ము కేసీఆర్ గారు ప్రతి ఒక్క మానవునికి చిన్న పిల్ల కానించి పుట్టిన పిల్ల కానించి ముసలి వరకు అందించిన ప్రభుత్వం కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం। ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కేవలము కళ్ళబొల్లి మాటలు చెప్పి ఒక్క అమలు కూడా లేదు। ఇప్పటి వరకు 4000 పెన్షన్ ఇస్తామన్నారు, ఇంతవరకు 4000 కదా, 2000 కూడా కరెక్ట్ ఇవ్వడం లేదు। అదే విధంగా ఈరోజు రైతులకు ఏదైతే ఖరీఫ్ సీజన్ లోనే అప్పుడే ఇప్పుడు అమ్మిన పంటలకు మళ్ళీ మేము బోనస్ కూడా 500 ఇస్తామన్నారు, ఇవ్వలేదు। అదే విధంగా కళ్యాణ లక్ష్మి పిల్లలకు పెళ్లిళ్ళ పిల్లలకు ఈ ఏదైతే 1,116తో పాటు తులం బంగారం ఇస్తామన్నారు, అది కూడా లేదు। ఒకసారి ఆలోచన చేసుకోండి। ప్రతి మహిళకు పాలచ్చి స్కీమ్ ద్వారా 2,500 రూపాయలు ఇస్తామన్నారు, అది కూడా లేదు। ఈరోజు మనం ఏ విధంగా మనం కేసీఆర్ గారు ఈరోజు మనము ఏ విధంగా మనము దుర్మార్గ పరిస్థితుల్లో కూడా మన చేతులారా ఈరోజు పాడి చేసుకున్నాం, ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి। ఈరోజు ఒడ్ల విషయంలో చూస్తున్నాం, ఇవాళ పంటలు కూడా కరెక్ట్ కొనడం లేదు। అదే విధంగా ఈరోజు ఎక్కడక్కడ చూస్తే ఎడారి ప్రాంతంగా మారిపోతుంది। కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రాష్ట్రం కంప్లీట్ గా ఎడారి ప్రాంతం అయిపోతుంది। ఒకటే దర్శనం ఆలోచన చేసుకోండి। మళ్ళీ ఖచ్చితంగా మన కేసీఆర్ గారిని తెచ్చుకోవాలి। మళ్ళీ ఈ రోజు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చాయి, ఖచ్చితంగా కేసీఆర్ గారిని మళ్ళీ తెచ్చుకోవాలి। ఇంకొక విషయం కూడా చెప్తున్నాను నేను, ఇంకా BJP వాళ్ళు కూడా ఈ రోజు ఓట్లు అడుగుతున్నారు। ఎందుకు అడుగుతున్నారో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి। ప్రతి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఎవరు? BJP వాళ్ళు। ఇంతవరకు 10 సంవత్సరాలు పరిపాలించారు, మరి 20,000 కోట్ల ఉద్యోగాలు రావాలి। ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా? ఆలోచన చేసుకోండి। ఇంకొక విషయం కూడా చెప్తున్నా, ఈరోజు అదే విషయంలో ఈరోజు నోట్లు రద్దు చేసి ఏదైతే నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్క రైతుకు 15 లక్షల రూపాయల అకౌంట్ లో వేస్తామన్నారు, వేసిందా? అదే మన ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు దళిత బంధు ప్రకటించిండు, BC బంధు ప్రకటించిండు। ఇప్పటి వరకు 1000 మందికి దళిత బంధు ఇవ్వడం జరిగింది, అదేవిధంగా BC బంధు కూడా ఇవ్వడం జరిగింది। మరి BJP వాళ్ళు ఒక్కటన్నా ఈరోజు 15 లక్షలు వాళ్ళే ప్రకటించి చేసిండ్రా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి। ఇంకా చాలా విషయాలు కూడా ఈరోజు మొన్ననే BJP వాళ్ళు అక్షంతలు పంపించారు, ఆలోచన చేసుకోండి। అక్షంతలు పంపించి ఓటు కూస్తున్నారు, ఎంత సింపుల్ గా ఆలోచన చేస్తున్నారో ఆలోచన చేయండి। గతంలో పుల్వామా ఏరియా పాకిస్తాన్ మధ్య సర్జికల్ స్ట్రైక్ చేసినామని ఒక సినిమా తీసి క్రియేట్ చేసి అప్పుడు కూడా ఓట్లు అడిగి అప్పుడు కూడా గెలవడం జరిగింది। ఇంత కష్టపడి కేసీఆర్ గారు మన అందరినీ ఈ విధంగా ఆర్థిక పరిస్థితి ప్రతి ఒక్క మంచిది ఈరోజు కేసీఆర్ గారి పరిపాలనలో ఆర్థిక పరిస్థితి పెరిగిందా పెరగలేదా మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి। अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं, और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।